చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు హనుమాన్ చాలీసా విన్నా, చదివినా ఒక ఎనర్జీ, ఒక ప్రొటెక్షన్, ఒక ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు గదా! ఎందుకు అనంటే అసలు హనుమాన్ చాలీసా పుట్టిన సన్నివేశమే అలాంటిది. ఇవాళ మనం ఆ సన్నివేశం గురించి తెలుసుకుందాం. సంత్ గోస్వామి తులసీదాస్ అని చెప్పి చాలా గొప్ప రామభక్తుడు. మనకి 'రామచరితమానస్' అని రామాయణాన్ని వ్రజ భాషలో రాసింది కూడా ఆయనే. ఆయన రామ మంత్రోపాసకుడు. ఆయన వల్ల ఎంతోమంది ఎన్నో ప్రయోజనాలు పొందారు. అది తెలిసిన అక్బర్ తులసీదాస్‌ని తన రాజ్యంలోకి పిలిచి, "ఏవయ్య నీ వల్ల చాలా మంది ఎన్నో ప్రయోజనాలు పొందారంట. అంటే నువ్వేదో మిరాకిల్స్ చేస్తావు అనుకుంటా. ఏది 2, 3 మిరాకిల్స్ చేసి చూపించు" అనంటే, అప్పుడు తులసీదాస్, "నేనేం మంత్రగాడిని కాదు మిరాకిల్స్ చేసి చూపించడానికి. అది వాళ్ళు ప్రయోజనాలు పొందారు అనంటే అది రామనామం వల్ల కానీ నేను చేసిందేం లేదు అందులో" అంటాడు. అప్పుడు అక్బర్, "నేను చెప్పింది చేయట్లేదు" అని చెప్పి తీసుకెళ్ళి జైల్‌లో ఏస్తారనమాట. అప్పుడు జైల్లో కూర్చున్న తులసీదాస్ హనుమాన్ చాలీసా రాయడం మొదలుపెడతాడు. అది రాయడం పూర్తి అవ్వగానే ఎన్ని కోతులంటే అన్ని కోతులు కోట మీద దాడి చేసి జనాల్ని చీల్చి చెండాడేస్తాయి. అప్పుడు అది తెలుసుకున్న అక్బర్ తులసీదాస్‌ని రిలీజ్ చేస్తాడు. చూసారా? హనుమాన్ చాలీసా రాయడం అవ్వగానే ఎలాంటి ప్రొటెక్షన్ దొరికిందో తులసీదాస్ గారికి, అంతటి శక్తివంతమైంది హనుమాన్ చాలీసా. దాని వెనకాల ఉన్న కథని ఈరోజు మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్.